వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. నిన్న మొన్నటి వరకు కూడా రోజా పార్టీలో లేరు, చెన్నై వెళ్ళిపోయారు, అక్కడే వేరే పార్టీలో చేరబోతున్నారు అని అనేక కథనాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆవిడ ఆంధ్ర వచ్చేసారు. మరి ఎందుకు వచ్చారు అంటే మళ్ళీ పార్టీలో చేరదామనా, లేకపోతే ఇదివరకు ఎలా ఉన్నారో అలానే ఆ పార్టీలో కంటిన్యూ అవుదామనా, ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు మీరు? నగరి ప్రజలు తంతే చెన్నై వెళ్ళి, చెన్నైలో పార్టీ వాళ్ళు తంతే ఇక్కడ వచ్చారు. ఎందుకని ఆవిడ అదేంటది మక్కల్ వెట్రి కழகம் టీఎంకే అంటే తమిళ మక్కల్ వెట్రి కழகம் విజయ్ పెట్టిన పార్టీలో చేరాలనుకుంది, టీఎంకే పార్టీలో. కానీ విజయ్ వద్దన్నాడని ఒక వార్త వచ్చింది. విజయ్ ఆహ్వానిస్తాడని అనుకుంది ఈవిడ. అయితే విజయ్ ఏం చేశాడు, ఈవిడ ఏమడిగారంటే నాకు ఆంధ్ర బోర్డర్ ఉంది కదా, అక్కడ ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ ఇవ్వండి, ఒక నియోజకవర్గం ఇవ్వండి, నెక్స్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను. 26 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు విజయ్. అందుకని అడిగింది. అడిగితే విజయ్ చెప్పాట, లేదు ఆల్రెడీ మా క్యాండిడేట్స్ మాకున్నారు అని మర్యాదగా చెప్పాడు. అంతేగాని అది మర్యాదగా చెప్పినా అతను ఎంక్వైరీ చేసుకుని ఉంటాడు కదా. అందులో రోజా గురించి వాళ్ళేమి ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయక్కర్లా, డైలీ చూస్తూనే వింటూనే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని వచ్చినాయి. అదే ఏ సన్ టీవీ చూసినా, ఏ విజయ్ టీవీ చూసినా, ఏం చూసినా మొత్తం మనకు కథా కమామిషు తెలుస్తుంది ఒకటి. రెండోది, ఈవిడెవరు రోజా మామూలుగా కాదు, అంతకుముందు వార్తల్లోకి ఎక్కినప్పుడు తమిళ హీరోయిన్స్ ఈవిడ సపోర్ట్ చేయడం అన్నీ జరిగాయి కదా. ఇవాళ ఏదైతే మీకు సాక్షి ఛానల్లో వచ్చిందో నిన్న రాత్రి, ఏదైతే ఈశ్వర్ మాట్లాడాడో, ఆవిడ వ్యభిచారం చేస్తుంది, ఆవిడ పారిశ్రామికవేత్తలకి ఎరేస్తుంది, హనీ ట్రాప్ చేస్తుంది అన్నాడు కదా. అయితే ఆ రోజు రోజా గురించి కూడా మాట్లాడినప్పుడు బ్లూ ఫిలిమ్స్ అవి అని, అప్పుడు రోజా ఏమంది, సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది, మా ఇష్టం వచ్చినట్టు మేము బతకచ్చని అంది. మరి అన్నప్పుడు రోజాకి ఒక న్యాయమును, మరి ఈవిడికి ఒక, ఈ ముంబై హీరోయిన్కి ఒక న్యాయమా? మీకు ఎవడిచ్చాడు మాట్లాడే హక్కు? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు చూపించండి. ఇప్పుడు ఒకవేళ మీరందరూ కూడా ఆడపిల్ల అనేసరికి మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు రోజాని సపోర్ట్ చేయడానికి ఆ రోజు రాధిక ముందుకు వచ్చింది, ఖుష్బూ ముందుకు వచ్చింది, మీనా ముందుకు వచ్చింది. మరి ఈరోజు వాసిరెడ్డి పద్మ లేదు కదా. వాసిరెడ్డి పద్మ ఏమయ్యారో తెలియట్లా, నోరు ఏమైపోయిందో మనకు తెలియట్లా. నేను అనేది ఏంటంటే, మీరు అసలు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడకండి ఒకటి. రెండోది, విజయ్కి అన్నీ తెలుసుంటాయి రోజా గురించి, వద్దని ఉండొచ్చు నెంబర్ 1. తర్వాత ఆవిడ ఐరన్ లెగ్ అంటారు. కానీ ఐరన్ లెగ్ అని మనం అనకూడదండి, ఆడవాళ్ళని మీరు అలా అనొద్దు. ఆ విషయంలో మనం రోజాని సమర్థించాలి. మిగతావన్నీ మనకు అనవసరం, ఆవిడ పర్సనల్ ఇవంతా కూడా మనకు అనవసరం. రాజకీయంగా ఆవిడ గురించి మాట్లాడదామా అంతవరకు. రెండోది, డిఎంకేకి వెళ్దాం అనుకుంది. డిఎంకేలో కూడా స్టాలిన్ వద్దన్నారని మనకు తెలిసింది. ఇక శశికళ పార్టీకి ఆవిడ వెళ్ళిందా లేదా, ఏఐడిఎంకేకి కానీ కాంగ్రెస్ కానీ ట్రై చేశారా లేదా మనకు తెలియదు. బీజేపీ అంటే ఇంకా అక్కడ ఏం బలం లేదు బీజేపీకి, అందుకోసం ఆవిడ బీజేపీలో చేరే ప్రసక్తి లేదు. సో ఇప్పుడు ఎటు కాకుండా అయింది ఆవిడ పరిస్థితి. తొందరపడి ఆవిడ ఏమన్నా వెనకాల అంటే డీపీలో అవన్నీ తీసేసిందా, పార్టీ గుర్తులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఫోటో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ చింతిస్తోందా మనకు తెలియదు. నిన్న పుత్తూరులో ఆవిడ ఒక బలిజ సంఘం వాళ్ళది ఒక భవన ప్రారంభోత్సవానికి వచ్చింది. వచ్చినప్పుడు కానీ మార్పు రాలేదు ఎవరికి, ఈ రోజాకి. ఎందుకంటే ఆవిడ ఏం మాట్లాడిందంటే, మేము ఎందుకు ఓడిపోయామో మాకు అర్థం కావట్లేదు, ఇందులో ఏదో ఉంది, నిజాలు త్వరలో బయటకు వస్తాయి అని అంది. అంటే మేము ఓడిపోయామని ఒప్పుకోవట్లా, ఇంకా ఏదో జరిగింది, కుట్రలు జరిగాయి, మేము ఊరికే ఓడిపోలేదు, అసలు నేను నగర ప్రజలు వద్దనుకున్నారనే వాస్తవం ఇంకా ఆవిడ గుర్తించట్లా. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తాను, మీరందరూ నా వాళ్ళు, మిమ్మల్ని నా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాను, ఇన్ని మాటలు మాట్లాడు. మరి కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానంటే, ఆ రోజు మీరు మున్సిపల్ కార్యాలయం గేటు మీద చేయవేయకూడదు, మీరు రాకూడదు లోపలికి అన్నావు కదా నగరి ప్రజల్ని. మహిళలందరూ కూడా అందుకే తిరగబడ్డారు కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు నగరికి వెళ్తావు, లేకపోతే ఏ మొహం పెట్టుకుని తిరుపతిలో ఉంటావు? అంటే ఇప్పుడు ఆవిడ మాట్లాడిన తీరు బట్టి మనం చూసుకుంటే గనక మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి వస్తుందని అనుకోవచ్చు అంటారు. అంటే ఇదే పార్టీలో కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు అంటారు. మనం ఎటు చెప్పలేం. మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దీన్ని తీసుకుంటాడు? ఇప్పుడు రోజా కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకుంటాడు. కాదు, జగన్మోహన్ రెడ్డి అంత తొందరగా మర్చిపోడు ఏ అంశాన్ని అనుకుంటే తటస్థంగా ఉండొచ్చు. అంటే వద్దు అనకపోవచ్చు, కావాలి అనకపోవచ్చు, అది ఎటు కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ చేజేతిలో చేసుకుంది కాబట్టి. లేదు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వద్దన్నారని అనుకోండి, అనుకుంటే మాత్రం ఆవిడకి మొత్తం రాజకీయ కెరీర్ ఇంకా లేదు.
ఇంకా ఆవిడ ఏం చేసుకోవాలి. కానీ ఏం చెప్పట్లేదు జగన్ మాత్రం, అటు ఉండమని కానీ ఇటు ఇంకా వెళ్ళమని గానీ అసలు ఏం నిన్ననే కదా చెప్పట్లేదు. ఇది జరిగింది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒకటి. రెండోది, రాజకీయ భవిష్యత్తు లేకపోతే ఆవిడ ఏం చేస్తుంది? ఏదైనా బిజినెస్లోకి వెళ్తుందా? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, తమిళ ఇండస్ట్రీ రాణిస్తుందా లేదా, తెలుగు ఇండస్ట్రీ రానివ్వకపోవచ్చు, అది కూడా మనకు సందేహంగా. ఆల్రెడీ జబర్దస్త్ కూడా జబర్దస్త్ అయితే ఆహ్వానం రానివ్వరు. మరి సినిమాల్లో ఏమన్నా కొన్ని క్యారెక్టర్స్ చేసుకుంటారా ఆవిడ, మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ రోజా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది, మళ్ళా తన నోరు విప్పింది, మళ్ళీ పాత రోజా లాగానే మాట్లాడుతోంది ఆవిడ. మరి తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? అసలు డబ్బులు ఉన్నాయి కదండి, పరిస్థితికి ఏముంది? సరదాగా కొడుకు పుట్టినరోజుకి 1,40,00,000 ఇచ్చి బెంజ్ కారు కొనిచ్చిన మనిషికి ఏమో మరి విజయ్కి 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది, ఆయన వద్దన్నాడు, నాకు అవసరం లేదన్నాడు అని మనకి టాక్స్ వచ్చాయి, మనకు తెలియదు. సో మరి ఏం చేసిన ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎలా ప్రసన్నం చేసుకుంటుందో చూడాలి. ఎలాగో ఈశ్వర్ది టాపిక్ వచ్చింది కాబట్టి, నిన్న సాక్షి టీవీలో అతను మాట్లాడిన వైనం చూస్తే చాలా దారుణంగా మాట్లాడాడు ఆ అమ్మాయి కాదంబరి జత్వాని గురించి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రోజా అంది కదా, మేము సినిమాల్లో ఉంటాము, లేకపోతే మేము మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తామని ఆవిడ అన్నారు. ఓకే, అది ఎవడు కాదండు, ఎవరి పర్సనల్ వాళ్ళది. సినిమాల్లో వాళ్ళు ఎలా ఉంటారు, లేదు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు మనకు అనవసరం. రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయాల వరకు మనం మాట్లాడతాం. వాళ్ళ మాటలు శుద్ధి బద్ది లేకుండా మాట్లాడుతుంటే మాత్రం అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. రోజా అందుకు ఆవిడ పెట్టింది పేరు కదా. డే 1 నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళని తిట్టిన బూతులు ఆవిడ ఎవరిని తిట్టు ఉండదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం తిట్టింది ఆవిడ. ప్లస్ తన పార్టీలో కంటిన్యూ అవ్వాలి, బాగా డబ్బులు వెనకేసుకోవాలి అనుకుంది కాబట్టి ఆవిడ ఎంతకైనా దిగజారింది. అయితే ఇంకా మీరు చెప్పినట్టు నిన్న ముంబై హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి సాక్షిలో ఈశ్వర్ కానీ, లేకపోతే ఆ ప్రసాద్ అన్న ఆయన కానీ, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు వింటే చాలా జుగుప్సగా ఉన్నాయండి. అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకే ఉంది. ఇప్పుడు సజ్జల పేరు వచ్చింది, సజ్జలకి సంబంధం ఉందా లేదా చెప్పమనండి, ఐపీఎస్లకు సంబంధం ఉందా లేదా చెప్పమనండి. నెంబర్ 2, అసలు ముఖ్యంగా వీటన్నిటినీ మించి మహారాష్ట్ర అమ్మాయి గురించి మీకెందుకు? ఒకవేళ నిజంగా అమ్మాయి హనీ ట్రాప్ అని అనుకుందాం, హనీ ట్రాప్ చేస్తే మీకు సంబంధం ఏంటి? ఆ కుక్కల విద్యాసాగర్ ఎవడు? కుక్కల విద్యాసాగర్కిను ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? మీకేంటి సంబంధం? మీరెందుకు మాట్లాడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? సజ్జలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఐపీఎస్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వాళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చారు కిడ్నాప్ చేసి? ఆగ మేఘాల మీద విమానంలో వెళ్ళి తీసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు విజయవాడలో ఎందుకు కేసు పెట్టారు? విజయవాడకి సంబంధం ఏంటి? మరి దాని గురించి మాట్లాడండి. ఆ అమ్మాయికి 39 ఏళ్ళు అయితే మీకెందుకు? 60 ఏళ్ళు అయితే మీకెందుకు? ఆ అమ్మాయి ఎలా ఉంటే మీకెందుకు? ఆ అమ్మాయి బాడీ షేమింగ్ చేయడానికి మీరెవరు కదా? మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి మొగాడు తిరగచ్చు, ఆడది 39 ఏళ్ళకి తిరిగితే మీకేంటి వచ్చింది నొప్పి? అది ఆ అమ్మాయి చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటారు. 1,40,00,000 తీసుకుంది అంటున్నారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఒకవేళ తీసుకుందనే అనుకుందాము, అది కూడా వాడికి ఇష్టమే ఇస్తాడు వాడు, ఈ పిల్లకి ఇష్టమే ఈ పిల్ల తీసుకుంటుంది. మధ్యలో మీకేంటి సంబంధం? మోక మాట్లాడటం లేదు. ఆ పిల్ల బయటకు వచ్చి మాట్లాడుతోంది, ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది అనుకుంది కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడింది. అమ్మాయి ప్రూఫ్స్తో సహా ఉంది. ఇప్పుడు అందుకని రేపొద్దున మీ నోర్లు ఎలా మూతపడతాయో మనం చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.